ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇంటర్వ్యూలో అయితే వేరే లెవెల్ ఉంది సినిమా. ఇంటర్వ్యూ మాత్రం బాగుంది. ఇంటర్వ్యూ తర్వాత ఇంకోలా ఉండబోతుందని చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వేరే లెవెల్ చూపించే సినిమా అయితే నాగార్జున గారు. థ్యాంక్స్ టు నాగార్జున ఫ్రమ్ ఆల్ ఇండియా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజ్ గారు ఫ్యాన్స్ నుంచి వేరే లెవెల్ లో చూపించారు. ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఏ ఒక్క క్యారెక్టర్ కూడా తక్కువ చేయలేదు. అందరినీ వేరే లెవెల్ చూపించారు. థ్యాంక్స్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ప్రభాస్ అన్న అయితే వేరే లెవెల్ చూపించేసారు. సూపర్ అన్న. ఏ ఒక్క విషయాలు కూడా ఎక్కడ కూడా సినిమా స్లో ఉంది అనిపించలేదు. ఎక్కడ కూడా సినిమా ఫ్లాప్ అయింది అనిపించలేదు. అన్ని విజువల్స్ కానీ అన్ని క్యారెక్టర్స్ కానీ వేరే లెవెల్ చూపించేశారు. నెక్స్ట్ ఎలా ఉండిపోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా ఉంది. అమితాబ్ బచ్చన్ వచ్చారన్న. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఇప్పుడే ఇంటర్వ్యూల ముందు డీల్ చేశారు అశ్వత్థామ అని. నెక్స్ట్ సినిమా వేరే లెవెల్ ఉంటుందని మేమైతే చాలా బాగా ఊహిస్తున్నాం. హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందన్న ఖచ్చితంగా సినిమా. ఆ రేంజ్ లో సినిమా తీసిరు కాబట్టి హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందనైతే మేమైతే గుర్తిస్తాం. అయితే బాగుంది. తర్వాత ఎలా ఉందో తెలియదు. దుల్కర్ సల్మాన్ ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, మన అజయ్ గారు ఉన్నారండి. ఒక 5 సెకండ్స్ సినిమా అయితే అంటే ఫస్ట్ కదా ఇప్పటివరకైతే బాగుంది. తర్వాత ఇంటర్వ్యూలు ఉంది. విజువల్స్ అయితే బాగున్నాయి బ్రో. ఇప్పుడు ఇంటర్వ్యూల నుంచి ఎలా ఉంది హైలైట్ బ్రో. మేమైతే షాక్ అయిపోయినాం. అన్న ఇలా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. కాకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత ఎలా ఉంటుంది అనేది విషయం అయితే మైండ్ పోయిందన్న. ఒక్కొక్క సీన్ చూస్తే ఒక్కొక్క షాట్ చూస్తే మైండ్ పోతుంది లోపల. అసలు ప్రభాస్ ఇట్లా ఇన్ని రోజులు అవుతుంది ఇట్లా చూడకుండా నాగేశ్వరికి దండం పెట్టాలన్న. ఫస్ట్ విజువల్స్ అయితే మన హాలీవుడ్ మూవీస్ అయితే ఎలా ఉన్నాయో ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇది ఒక హాలీవుడ్ కి బ్రేక్ అయ్యే సినిమా. ప్రతి తెలుగు ఫిలిం హాలీవుడ్ కి వెళ్తలేదు అంటున్నారు కానీ ఈ మూవీ పక్క హాలీవుడ్ కి వెళ్ళి హాలీవుడ్ రేంజ్ లో ఉంది మూవీ. విజువల్స్ అయితే కమల్ హాసన్ క్యారెక్టర్ అయితే స్కిన్ బాగా చాలా వండర్ఫుల్ గా చూపించాడు. అండ్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కూడా బాగుంది. అశ్వత్థామ క్యారెక్టర్ ఇంటర్వెల్ లో అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. సీట్లలో ఎవరు కూర్చోలేదు అన్న. ప్రతి ఒక్కరు నిలబడే చూసింది ఇంటర్వెల్ సీట్. ఇంకా ఫస్ట్ హాఫ్ లో అయితే రాలేదు. మేబీ సెకండ్ హాఫ్ లో ఉన్నారన్న. అది స్పాయిలర్ చేస్తే వేరే ఫ్యాన్స్ కూడా ఇంత ఎనర్జీ రాదు. థియేటర్ లో ఎక్స్పీరియన్స్ బాగుంది. సైన్స్ ఫిక్షన్ చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి ప్రభాస్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. కొంచెం కూడా తగ్గకుండా తీశాడు. హాలీవుడ్ ని మించేలాగే ఉంది తప్ప ఎక్కడా కూడా ఇంత కూడా తగ్గించైతే లేదు. పక్క హాలీవుడ్ ని మించే ఉంది. ప్రభాస్ ఇండియన్ ఫిలిం స్టాండర్డ్స్ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు. కల్కితో పాన్ వరల్డ్ స్టార్ గా ఎదుగుతాడు. ఎక్కడికో తీసుకెళ్తాడు. కడుపు నిండా పెట్టాలన్నా స్క్రీన్ మీద కొట్టాలన్నా ప్రభాస్ అన్నే. జై ప్రభాస్. సినిమా చాలా బాగుంది. మాకు మన ప్రభాస్ గారు, కిషన్ రాజు గారి అభిమాన సంఘం అధ్యక్షుడు ఏవి గోవిందరాజు అన్న టికెట్లు ఇచ్చిండు, చక్రం ఇచ్చిండు టికెట్లు. మేము వచ్చాం సినిమాకు. చాలా బాగుంది. బాహుబలితోని ఆయన వచ్చేసి బాలీవుడ్ అంతా టర్న్ అయింది. ఈ సినిమాతోని హాలీవుడ్ కూడా టర్న్ అయ్యి మన టాలీవుడ్ వైపు చూడాల్సినటువంటి అవసరం వచ్చేసింది. మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. డార్లింగ్ అసలు పర్ఫార్మెన్స్ అయిన క్రేజీ ఇంకా క్రేజీ మూవీ ఓవరాల్ సలార్ వేరే లెవెల్ మూవీ అసలు. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా.